ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, పర్సన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను చర్చించుకునే ముందు ఈరోజు మన మొదటి టాపిక్, మన భారతదేశం నుంచి అమెరికాకు గతేడాది జనవరి, సెప్టెంబర్ మధ్యలో దాదాపుగా $6.6 బిలియన్ సుమారు 54,800 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఎగుమతి అయ్యాయని పరిశ్రమ సంఘం ఐసియా, ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రో తెలిపారు. ఇక 2022 ఇదే కాల ఎగుమతులను ఒకసారి పరిశీలించినట్టయితే $2.6 బిలియన్ అంటే 21,600 కోట్లతో పోలిస్తే ఇది 253% అధికం. మనకి 2022లో ఇది 2.6గా ఉన్నది, $6.6 బిలియన్ పెరిగింది. ఇదే అమౌంట్ 2022లో 21,600 crores, తర్వాత 54,800 crores పెరిగింది. ఇక 2018లో మన దేశం నుంచి అమెరికాకు $1.3 బిలియన్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతి అయితే 2022లో ఇది మొత్తం 300% పెరిగి 1.3% ఉన్న ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు $4.5 బిలియన్ చేరాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఎలక్ట్రానిక్ వాణిజ్యం అనేది 2023 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో $9 బిలియన్ కాగా 2022లో ఇదే సమయంలో $4.9 బిలియన్ మాత్రమే ఉంది. అయితే ఇదే సమయంలో చైనా నుంచి అమెరికాకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు అనేవి తగ్గాయి. 2018 వాటా చూస్తే 46%, 2023 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇది 24%కి తగ్గింది. ఇక 2018లోనే చైనా ఉత్పత్తులపైన 25% దిగుమతి సుంకాన్ని అమెరికా విధించడం గమనార్హం. వాహన ఎగుమతులు 21% తగ్గాయి. 2023 పైన సీఎం వెల్లడించింది. మన దేశం నుంచి గతేడాది 42,85,809 వాహనాలు విదేశీ విపణులు ఎగుమతి అయ్యాయని వాహన తయారీదారుల సమాఖ్య సీఎం తెలిపింది. ఇతర విభాగాల వాహనాలను భిన్నంగా ప్రయాణికులు వాహన ఎగుమతులు పెరిగేందుకు కొత్త మోడళ్లను ఆవిష్కరించినట్లు దక్షిణాఫ్రికా, గల్ఫ్ ప్రాంతాల్లో గిరాకీ అత్యధికమవడమే కారణమంటూ సీఎం డైరెక్టర్ జనరల్ రాకేష్ మేనన్ తెలిపారు. షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా ఆదిత్య చోప్రా తెరకెక్కించిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే భారత క్లాసికల్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూలు రాబట్టడమే కాదు, అంతర్జాతీయంగా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇందులోని మెహందీ లగాకే రఖనా గీతం ప్రఖ్యాత ది అకాడమీ అధికారిక వెబ్సైట్లోకి ఎక్కింది. ఆస్కార్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ పాట వీడియోను పంచుకుంటూ 1995లో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రంలో షారుఖ్, కాజోల్ ఆడిపాడిన క్లాసిక్ సాంగ్ మెహందీ లగాకే రఖనా ఇది అంటూ వ్యాఖ్యలు చేసింది. దీనిపైన భారతీయ సినిమా అభిమానులు స్పందిస్తూ ఇదొక అరుదైన గౌరవం అంటూ వ్యాఖ్యానించారు. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఈ పిక్చర్కు సంబంధించిన వీడియోని ఒకసారి చూడండి. హిట్ అండ్ రన్ కేసులో మరణించి తీవ్రంగా గాయపడిన వారికి కుటుంబాలకు ఇచ్చే పరిహారంను పెంచాలని, ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక సూచన ద్వారా తెలిపింది. 8 వారాల్లోగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం పరిహారం వస్తుందంటూ పోలీసులు దీనికి బాధితులకు తెలియజేయాలని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం సూచించింది. రహదారులు, హైవేల శాఖ అధికారికంగా ప్రకటించారు. 2022లో హిట్ అండ్ రన్ కేసులో మరణించిన వారి సంఖ్య 67,387 కాగా, కానీ ఈ గత ఏడాది మార్చిలో పార్లమెంటులోకి ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం చూస్తే 660 మందికే పరిహారం చెల్లించినట్లు తేలింది. ఉత్తర కొరియా ఆదివారం మరో క్షిపణిని ప్రయోగించింది. అది మధ్యంతర బాలిస్టిక్ క్షిపణిగా ఉండొచ్చంటూ
తెలిపారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియాకు ఈ ఏడాది ఇదే తొలి ఆయుధ పరీక్ష. ఏప్రిల్లో దక్షిణ కొరియా పార్లమెంటుకు, నవంబర్లో అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ఈ తరహా పరీక్షలను ఉత్తర కొరియా ముమ్మరం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాతావరణ అంశంపైన అమెరికా ప్రత్యేక దూత జాన్ కెర్రీ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తుంది. ఆయన సన్నిహితులుగా తాజాగా ఈ విషయాన్ని తెలియజేశారు. సెనేటర్గా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆయన 2020 నవంబర్లో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్ వాతావరణ మార్పులపైన అంతర్జాతీయ ఎంపిక చేసుకున్నారు. 2015లో కుదిరిన ప్యారిస్ ఒప్పంద ముసాయిదా రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. నాడు ఆయన ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా దాదాపుగా దశాబ్దాల పాటు సేవలను అందించారు జాన్ కెర్రీ. ఇండోనేషియాలోని మౌంట్ మెరపీ అనే అగ్నిపర్వతము ఆదివారం మళ్ళీ తిరిగి బద్దలైంది. గాల్లోకి భారీగా పొగ, బూడిదను ఎగజిమ్మి చుట్టూ ప్రాంతాల వారికి చాలా సమస్యాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అనేది జరగలేదని అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో ఉన్న అగ్నిపర్వతం పేరు మౌంట్ మెరపీ. భారత వాయుసేనకు భారత డైనమిక్ లిమిటెడ్ అస్త్ర క్షిపణులను సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. భారత వాయుసేన కంచన్బాగ్లోని భారత డైనమిక్ లిమిటెడ్ నుంచి అస్త్ర క్షిపణులను సరఫరాను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ జెండా విప్పి ప్రారంభించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ పరిజ్ఞానంతో అస్త్ర క్షిపణి అభివృద్ధి చేసింది. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. హైదరాబాదు DRDO APJ అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ RCIను అజయ్ భట్ సందర్శించి DRDL ASL RCI ల్యాబ్ డైరెక్టర్లు వారి పరిధిలో అభివృద్ధి చెందిన దేశీయ సాంకేతికతలను, క్షిపణి వ్యవస్థలను, ప్రదర్శనలను తిలకించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, దీనిలో స్ఫూర్తి సంక్రాంతి పండుగ ప్రతిబింబిస్తుందంటూ కాశీ తమిళ్, సౌరాష్ట్ర తమిళ్ సంగమాల్లో ఇదే భావన కనిపిస్తుందని మకర సంక్రాంతి పొంగల్ను పురస్కరించుకొని ఆదివారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళంలోని ప్రతి ఇంట ఈ పండుగ సందడి కనిపిస్తుందని చెప్పారు. ప్రజలందరిలో జీవితాల్లో ఆనందోత్సాహాలు సుసంపన్నవంతంగా వెల్లివిరియాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సమావేశం నిర్వహించింది. ఎకో హెల్త్ అలయన్స్ అనే పరిశోధన సంస్థ ద్వారా గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదంలో ఉన్న మరో కొత్త వైరస్ను థాయిలాండ్లో గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకో హెల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. దీన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేని ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సమావేశంలో శాస్త్రవేత్తలు పీటర్ దస్తాక్ వెల్లడించారు. చైనాలోని వుహాన్ ల్యాబ్లోని పరిశోధన జరిపిన ఈ ఎకో హెల్త్ పైన గతంలో అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఈ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందంటూ వచ్చిన వార్తలను ఈ సంస్థ కొట్టిపారేసింది. డెన్మార్క్ రాజుగా ఫెడరిక్ 10 నియమితులయ్యాడు. ప్రస్తుతం రాణిగా ఉన్న ఆయన తల్లి మార్గరెట్ 2 83 సంవత్సరాల వయసులో స్వచ్ఛందంగా వైదొలగడంతో ఫ్రెడరిక్ 10కు అవకాశం దక్కింది. ఆయన రాజుగా డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ ఆదివారం ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాజవంశీకుల చరిత్రలో ఒక రాణి స్వచ్ఛందంగా వైదొలగటం ఇదే ప్రథమం. కోపెన్హాగన్లోని క్రిస్టియన్బర్గ్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. టిబెట్కు చెందిన అరుదైన గోధుమ రంగు ఎలుగుబంటి
ఉత్తర సిక్కింలోని మాంగన్ జిల్లాలో సంచరిస్తుంది. ఇది భుజం నుంచి ఛాతి వరకు పసుపు రంగు కలిగి ఉంది. రాష్ట్ర అటవీ వన్యప్రాణి శాఖ వెల్లడించింది. ఎత్తైన ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ ఎలుగుబంటి అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కడంతో రూపులో ప్రవర్తనలో హిమాలయాల నల్ల ఎలుగుబంటి కంటే భిన్నంగా ఉందంటూ అధికారులు తెలిపారు. అఖిల భారత సెకండరీ ఉపాధ్యాయుల సమాఖ్య ఆల్ ఇండియన్ సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జి సదానంద గౌడ్ ఎన్నికయ్యారు. ఈ కర్నూలులో జరిగిన జాతీయ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రోపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను ఏకగ్రీవంగా ఈ సమాఖ్యకు ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకత నిలుపుకుంది. ఎక్కడి దర్యాప్తు సంస్థలైనా తమ రాష్ట్రంలో నమోదు అయ్యే కేసుల ఛేదనలో ప్రాధాన్యతనిస్తుంది. టీఎస్సిఎస్బి మాత్రం తెలంగాణలోనే ఛేదిస్తూనే ఇతర రాష్ట్రాలలో సంస్థల్లో తనకు పరిశోధనలకు దిక్సూచిలా నిలుస్తుంది. తమ దృష్టికి వచ్చిన సమాచారాన్ని ఇతర రాష్ట్రాల్లోని నేరాలకు సంబంధించినవైతే వాటిని వెంటనే అనాలిసిస్ చేసి గడిచిన 8 నెలల కాలంలో ఏకంగా 58,446 క్రైమ్ లింక్స్ సమాచారాన్ని అందించగలిగింది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో వెంచర్ ఆటోమోటివ్ టూలింగ్ ఇండియా పరిశ్రమ CEO శరవణ్ జానకిరామన్కు ప్రతిష్టాత్మక యురేషియన్ బిజినెస్ సమ్మిట్ ఇంటర్నేషనల్ అచీవర్ అవార్డు 2023 సంవత్సరానికి దక్కింది. లండన్లోని హౌస్ ఆఫ్ కామర్స్లో శనివారం నిర్వహించిన ఈ సమ్మిట్లో శరవణ్కు యునైటెడ్ కింగ్డమ్ ఎంపీ వీరేంద్ర శర్మ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇతనికి వచ్చిన అవార్డు పేరు వెంచర్ పరిశ్రమ CEO అంతర్జాతీయ అవార్డు. యురేషియన్ బిజినెస్ సమ్మిట్ ఇంటర్నేషనల్ అచీవర్ అవార్డు అనే పేరుతో ఇతనికి అవార్డు ఇచ్చారు. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో వ్యక్తులు బృందాల నుంచి ప్రతిపాదనలు కేంద్రం ప్రభుత్వం కోరింది. 4 విభాగాల్లో ఇచ్చే ఈ అవార్డులను గత ఏడాది ఏర్పాటు చేసింది. విజేతకు పథకం, దీంతో బాటుగా నగదు బహుమతి ఉండదు. జాతీయ సైన్స్ దినోత్సవం అయిన ఫిబ్రవరి 28లోగా ప్రతిపాదనలు పంపాలి. జాతీయ టెక్నాలజీ దినోత్సవం అయిన మే 11 విజేతలను ప్రకటిస్తారు. చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రుడిపై దిగిన 6 ఆగస్టు 23న అందజేస్తారు. భౌతిక, రసాయన, జీవ, గణిత, కంప్యూటర్, వైద్య, ఇంజనీరింగ్ తదితర 13 శాస్త్రాలలో మొత్తం 56 అవార్డులను అందజేస్తారు. వివిధ సంస్థలు ఇచ్చే 300కు పైగా అవార్డులను రద్దు చేసిన ప్రభుత్వం రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను తెచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఎంసెట్ పేరిట నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షను పేరు మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. 2017లో ఎంసెట్లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయినప్పటికీ ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతుందంటూ దాన్ని తొలగించాలని ప్రభుత్వంలో స్థాయిలో చర్చ జరిగింది. ఎంసెట్ ఎం అక్షరాన్ని తొలగించి టీఎస్ఈఏపీ సెట్ లేదా టీఎస్ఈఏ సెట్ అని మార్చాలని ప్రతిపాదిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ శాసనసభ శాసనమండలి వ్యవస్థ సచివాలయ సలహాదారు అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటేరియట్గా సూర్య దేవర ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన సోమవారం ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశానికి పాల్గొనడానికి సీఎం నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం ఒకటి తెలిపింది. ఆయన వెంట రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా తమ దావోస్ పర్యటన సాగుతుందంటూ శ్రీధర్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో లక్షల మంది అన్ని విధాలుగా నష్టపోయిన వారి కన్నీళ్లు తుడిచేందుకు, హత్తుకునేందుకు, ఓదార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి తీరిక లేకపోయిందంటూ ఈ సందర్భంగా భారత్ జోడో
తన 67 రోజుల పాటు జరిగే భారత్ జోడో న్యాయయాత్రకు ఆదివారం దౌబల్ పట్టణంలో శ్రీకారం చుట్టారు. బహిరంగ సభలో ప్రసంగించారు. గత ఏడాది మణిపూర్ అల్లర్లలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి 1న లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్ వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో 5.3%కి చేర్చే అవకాశం ఉందంటూ రేటింగ్ ఏజెన్సీ సంస్థ ఇక్రా తన అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా 50,000 కోట్ల కంటే తక్కువగా నిధులు సమర్పించవచ్చుననే ప్రతిపాదనలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాశ్ ఎన్జీని జనవరి 12, 2024న పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ గల సమీకృత పరీక్ష వేదిక ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవరహిత విమానాన్ని ఆకాశ్ ఎన్జీ ధ్వంసం చేసింది. ఈ క్షిపణి 80 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలదు. గోవాలో జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ వేడుకలు జరుగుతున్నాయి. జనవరి 12, 2024న తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 2 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పథకం సాధించారు. మహిళల 400 మీటర్స్ T20 పరుగులో 56.71 సెకండ్ల లక్ష్యాన్ని చేరుకుని తెలంగాణకు చెందిన జీవాంజీ దీప్తి బంగారు పథకం సాధించింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రతా ప్రమాణాల సాధికార సంస్థ ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి భోగ్ బ్రిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ జాతీయ స్థాయి గుర్తింపు పత్రం అనేది లభించింది. దేశంలో 70కి పైగా దేవాలయాలు ఈ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా తొలిసారి రాష్ట్రం నుంచి యాదాద్రితో పాటు వర్గల్ సరస్వతి ఆలయాలకు ఈ గుర్తింపు అనేది లభించింది. జాతీయ యోజన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 12న నిర్వహిస్తారు. భారత ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 1985 నుంచి ఏటా ఎన్నో పాటిస్తున్నారు. జాతీయ యోజన దినోత్సవం వేడుకల్లో భాగంగా జనవరి 12 నుంచి 16 వరకు వార్షిక జాతీయ యువజనోత్సవాన్ని నిలిపారు. 1863లో కోల్కతాలో జన్మించిన స్వామి వివేకానంద 1902లో మరణించారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్ షూటింగ్లో భారత షూటర్ల జోరు కొనసాగుతుంది. ఆదివారం మరో 2 స్వర్ణాలు భారత ఖాతాలో చేరాయి. 25 మీటర్ల వ్యక్తిగత విభాగంలో యోగేష్ సింగ్ స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఆఫ్ఘనిస్తాన్ పైన భారత్ యొక్క T20లో భారత్ అత్యధిక స్కోర్ చేసి విజయం సాధించింది. టీమిండియాలో యశస్వి జైస్వాల్ 38 బంతుల్లో 5 4లు 5 6లు 6, శివరామ్ దూబే 63 నాట్అవుట్ నిలిచారు. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోయిన ఆస్ట్రేలియాని ఆఫ్ఘనిస్తాన్ ఒకసారి చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ మొత్తము 20 ఓవర్లలో ఆల్అవుట్ అయింది 172 స్కోర్కి. ఇదే భారత్ ఇన్నింగ్స్ చూసినట్టయితే 15.4 ఓవర్స్ ఉన్నాయి. ఓవర్స్లోనే వీరు మొత్తము 173 స్కోర్ను చేసి విజయం సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జకోవిచ్ అనేవాడు ఆస్ట్రేలియా ఓపెన్లో శుభారంభం చేశాడు. విజయం కోసం 4 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్లో వోజ్నియాకి 2వ రౌండ్కు దూసుకెళ్లింది. టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్ సెర్బియా ఆస్ట్రేలియన్ ఓపెన్లో రెండు సార్లు 2వ రౌండ్లో ప్రవేశించారు. తొలి సెట్ను కోల్పోయాక ప్రిజ్మిచ్ కాస్త ప్రతిఘటించడంతో మ్యాచ్ విజయం సాధించేందుకు జకోవిచ్ 4 గంటలు కష్టపడాల్సి వచ్చింది. మలేసియా ఓపెన్లో
టైటిల్తో కొత్త ఏడాదిని ఆరంభించాలని ఆశించిన భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో ఆఖరి వరకు పోరాడిన సాత్విక్ సాయిరాజు చిరాగ్ శెట్టి ఓటమి తప్పలేదు. తొలి గేమ్ను అలవోకగా గెలిచిన నిర్ణయాత్మక గేమ్లో 11-7 ఆతిథ్యంతో నిలిచిన చివరికి టైటిల్ను చైనా ఫైనల్లో రెండో సీడు సాత్విక్ చిరాగ్ జంటకు ఓడించింది. చైనా ద్వయం చేతిలో భారత్ నంబర్ 1 డబుల్స్ జోడీకి ఇది వరుసగా 3వ ఓటమి అయింది. ఇవి జనవరి 15, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.